మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కర్పూరం ఔషధ విలువలు. కర్పూరానికి సంబంధించి 3 పదాలు మీరు వింటూ ఉంటారు. ఒకటి హారతి కర్పూరం, అది సింథటిక్, అది మనకి సంబంధించింది కాదు. 2 ముద్ద కర్పూరం, అలాగే పచ్చ కర్పూరం. ముద్ద కర్పూరం క్రూడ్గా వస్తుంది. దీన్ని కాస్త వాళ్ళు సంస్కరించి పచ్చ కర్పూరం కింద తయారు చేస్తారు. మీరు ముద్ద కర్పూరం వాడుకోవచ్చు, లేదా పచ్చ కర్పూరం వాడుకోవచ్చు. మన పూర్వీకులు కర్పూరాన్ని కేవలం దైవ ప్రసాదంగానే కాకుండా అత్యవసర చికిత్సలో వాడేటటువంటి ఒక సంజీవినిలాగా అనుకునేవాడు. ఇది కేవలం ఏదో సువాసన కోసం మాత్రమే కాదు, శరీరంలో ఉండే అనేక రుగ్మతలు నయం చేసే శక్తి దీనికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వైద్య విధానాల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన ఇండియన్ హౌసెస్లో, భారతీయ గృహాలలో ఈ పచ్చకర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫర్ అనేది చాలా విరివిగా వాడుతూ ఉంటాం. సంస్కృతంలో దీన్ని కర్పూరం, క్యాంఫర్ ఇలాంటి పేరుతో పిలుస్తారు. హిందీలో కపూర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా ఫేమస్. ఇది సహజంగా చెట్ల నుంచి లభించే ఒక స్ఫటికం రూపంలో ఉండేటువంటి ఒక పదార్థం. దీన్ని మనం వంటలల్లో, పూజలల్లో, లడ్డూలు ఇలాంటి వాటి తయారీల్లో కూడా, వైద్యంలో కూడా దీన్ని వాడుతూ ఉంటాం. ఆయుర్వేదం ప్రకారంగా కర్పూరం శీతవీర్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో ఉండేటటువంటి వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది మన చర్మము, శ్వాసకోశం, కండాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. కర్పూరం అనేది మన వంటింట్లో లభించే ఒక సహజమైనటువంటి న్యాచురల్ ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి ఒక ఔషధం. ఇక ఈ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. గాయాలు అలాగే దెబ్బలకి ఒక అద్భుతమైన చికిత్స కర్పూరంతో ఉంది. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా గాయాలైనప్పుడు మనం తరచుగా టెన్షన్ పడుతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ కర్పూరం అనేది ఎంతో మేలు చేస్తుంది. 1 టీ స్పూన్ కర్పూరం పొడిని తీసుకొని దానికి సమాన భాగం నెయ్యి కలపండి. కర్పూరం, నెయ్యి, ఈ మిశ్రమాన్ని గాయాలు అంటే వూండ్స్, అలాగే దెబ్బలు, వ్రణాలు అంటే అల్సర్స్ మీద రాయాలి. ఇలా చేయటం వల్ల గాయం దగ్గర ఉండేటువంటి నొప్పి, వాపు ఫాస్ట్గా తగ్గుతాయి. కర్పూరంలో ఉండేటటువంటి క్రిమి సంహారక గుణాలు గాయం త్వరగా మానటానికి సహాయపడతాయి. రసాయన మందుల వాడకాన్ని తగ్గిస్తూ ఇలాంటి సహజ పద్ధతుల్ని పాటించడం ఆరోగ్యానికి మంచిది. కీళ్ళ నొప్పులు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇలాంటప్పుడు దీని నుంచి రిలీఫ్ పొందే మార్గం ఈ కర్పూరంతో ఉంది. వయసు పైబడిన వాళ్ళు లేదా ఈ కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి కర్పూరం ఒక వరప్రసాదం. అరకప్పు నువ్వుల నూనెను తీసుకొని దాన్ని పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. అంటే ఒక పెద్ద పాత్రలో నీళ్ళను మరిగిస్తూ ఆ మరిగే వేడి నీటిలో ఒక చిన్న గిన్నెను పెట్టి ఆ చిన్న గిన్నెలో దీన్ని వేయాలి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఈ నువ్వుల నూనెకి 1 స్పూన్ కర్పూరం పొడి కలపాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కీళ్ళ నొప్పులు ఉన్న చోట అప్లై చేయాలి. సున్నితంగా మర్దన చేసుకోవాలి. శీతాకాలంలో ఈ నువ్వుల నూనెకి బదులుగా ఆవ నూనె వాడితే ఇంకా వేడిని పుట్టించి ఫాస్ట్గా రిలీఫ్ని ఇస్తుంది. కండాల నొప్పులు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు, వీటికి కూడా చెక్ పెట్టచ్చు కర్పూరంతో. తీవ్రమైన ఎక్సర్సైజ్ తర్వాత లేదా పనుల వల్ల కండాలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికోసం 1 అరకప్పు తాజా నువ్వు గింజల్ని తీసుకొని మెత్తటి ముద్దగా రుబ్బాలి. ఇప్పుడు ఈ పేస్ట్కి 1 టీ స్పూన్ ఈ కర్పూరం పొడిని కలిపి ఒక లేపనంలాగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కండాల నొప్పులు అంటే మజిల్ పెయిన్స్, క్రాంప్స్ ఉన్న చోట రాసి మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ఇసుక మూటతోటి లేదా ఇసుకతోటి వేడి కాపడంగా పెట్టుకోవాలి. ఇలాగా దీంట్లో ఏం జరుగుతుంది, కండాలో ఉండే స్పాజం తగ్గి, బిగుతుదనం తగ్గి, రక్త ప్రసరణ పెరుగుతుంది. నొప్పులో తాలూకు పెయిన్ కిల్లర్స్ మందుల జోలికి వెళ్లకుండా ఈ పద్ధతిని మీరు పాటించవచ్చు. దంత సమస్యల నుంచి స్పాట్లో రిలీఫ్ పొందాలంటే కర్పూరం మీకు ఒక ఆయుధం. దంతాల సున్నితత్వం చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య, టూత్ సెన్సిటివిటీ. ఇలాంటప్పుడు ఈ దంతాలు జివ్వులు లాగుతూ ఉంటాయి లేదా చిగుడు నుంచి నొప్పి ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు కర్పూరాన్ని మీరు వాడచ్చు. 1 టీ స్పూన్ కర్పూరం పొడికి 1 టీ స్పూన్ మిరియాల పొడిని కలపాలి. ఒక చిన్న గుడ్డ పేలికని లేదా ఒక దూదిని ఈ పొడిలో అద్ది ఆ నొప్పున్న చోట దంతం మీద పెట్టాలి. ఈ దూదిని ఇతర దంతాలతోటి నొక్కి పట్టుంచాలి. దీంతో నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే కొద్దిగా నువ్వుల నూనెలో ఈ పచ్చకర్పూరం లేదా ఈ కర్పూరం పొడిని కలిపి చిగుళ్ళకి రాసుకొని మర్దన చేసుకోవచ్చు. ఇది నోట్లో ఉండేటువంటి హానికరమైనటువంటి ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తూ దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ దంత సమస్యల మీద మీరు శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం. లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది నోటి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం శరీరాన్ని దహించేస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడ ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు.
మారుతున్న కాలంలో జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటప్పుడు ఒక టీ స్పూన్ కర్పూరం పొడిని చేతి రుమాలలో మూటలాగా కట్టుకోవాలి. దీన్ని అవసరమైనప్పుడు ఇన్హేలర్ లాగా అంటే పీల్చే పరికరం లాగా వాడాలి. ఇలాగ గాఢంగా వాసన పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ అనేది తగ్గుతుంది, శ్వాస తీసుకోవటం ఈజీ అవుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కృత్రిమ పేపర్ రబ్స్ వాడటం కంటే కూడా ఇలాంటి పచ్చకర్పూరాన్ని మీరు వాడచ్చు. శరీరంలో వేడి, మంట ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కూడా మీకు కర్పూరం ఉపయోగపడుతుంది. కొంతమందికి శరీరంలో విపరీతమైన మంటలు, సెగలు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు స్నానం చేసే నీళ్ళకి 1 టీ స్పూన్ ఈ కర్పూరం పొడి, 1 టీ స్పూన్ మంచిగంధం పొడి కలిపి మరిగించాలి. లేదు వేడి నీళ్ళకి కలిపి ఆ వేడి నీళ్ళని దీనికి యాడ్ చేయాలి ఈ నీళ్ళకి. ఈ నీళ్ళతోటి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. ఎండాకాలంలో లేదా శరీరంలో పిత్త దోషం పెరిగినప్పుడు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మానికి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. చర్మ సమస్యల మీద మీకు ఈ అవగాహన ఉండటం కూడా చాలా అవసరం. కాలిన గాయాలు ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇలాంటప్పుడు ఫాస్ట్ రిలీఫ్ కోసం ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలినప్పుడు, ఏదన్నా బర్న్స్ అయినప్పుడు ఆ మంటను భరించడం కష్టం. ఇలాంటప్పుడు 1 టీ స్పూన్ కర్పూరం పొడిని 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నువ్వుల నూనెలో కరిగించాలి. ఈ మిశ్రమాన్ని కాలిన గాయాలు అంటే బర్న్స్ మీద రోజుకి 2 లేదా 3 సార్లు అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల కాలిన గాయాలు త్వరగా సురక్షితంగా మాన్తాయి. ఇది వ్యాధికారక క్రిములు ఉంటాయే వాటి వ్యాప్తిని, వాటి ఇన్ఫెక్షన్ని అడ్డుకుంటుంది, చర్మాన్ని రక్షిస్తుంది. నొప్పి లేకుండా గాయాలు మానడానికి ఇది బెస్ట్ పద్ధతి. తీవ్రమైన గాయాల విషయంలో మాత్రం వైద్య సలహా తీసుకోవాలి. మలద్వారం దగ్గర దురద సమస్యకి కూడా ఇది ఒక మంచి జవాబు. మలద్వారం చుట్టూ దురద అంటే యానల్ ఇచ్చింగ్ ఉన్నప్పుడు అది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇలాంటప్పుడు 1/2 టీ స్పూన్ వాము స్ఫటికాలు అంటే థైమాల్ క్రిస్టల్స్, అలాగే 1/2 టీ స్పూన్ కర్పూరం స్ఫటికాలను తీసుకొని నెయ్యితో కలపాలి. ఈ లేపనాన్ని నిల్వ చేసుకొని ఆ ప్రభావిత ప్రాంతంలో యానల్ ఇచ్చింగ్ మీద రాయాలి. కర్పూరం, వాము స్ఫటికాలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి నరాల కొనల్ని తాత్కాలికంగా మొద్దుబారేలాగా చేస్తాయి. దీంతో ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇందులో వాడేటటువంటి నెయ్యి చర్మం పైన ఏర్పడిన చిన్న చిన్న పుండని మానడానికి సహాయపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం, పేల సమస్యకు కూడా ఈ కర్పూరంతో ఒక మంచి పరిష్కారం ఉంది. జుట్టులో పేలు అంటే లైస్ ఉండటం వల్ల దురద, అసౌకర్యం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో 1 టీ స్పూన్ కర్పూరం వేసి కరిగించాలి. తల స్నానానికి గంట ముందు ఈ నూనెని జుట్టు కూదలకి పట్టించి మర్దన చేసుకోవాలి. గంట తర్వాత కర్పూరం కలిపినటువంటి వేడి నీళ్లతోటి తల స్నానం చేయాలి. దీనివల్ల పేలు నశిస్తాయి. పేలు కుట్టడం వల్ల తల మీద తయారైనటువంటి గాయాలు కూడా మాన్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని దీంతో పెంచుకోవచ్చు. కర్పూరంతో తయారయ్యేటువంటి మంచి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కర్పూరాది తైలం. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఎక్స్టర్నల్గా వాడేటటువంటి ఒక ఆయిల్. దీన్ని నువ్వుల నూనె ఆధారంగా తయారు చేస్తారు. కీళ్ళ నొప్పులు, కండాల వాపులు ఉన్నప్పుడు ఈ తైలాన్ని గోరువెచ్చగా చేసి మర్దన చేసుకోవాలి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తూ నొప్పిని ఫాస్ట్గా తగ్గిస్తుంది. సాధారణంగా రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక కర్పూర రసం అని ఒక శాస్త్రీయ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్. అతిసారం లేదా విరేచన సమయంలో వాడతాం. దీన్ని తగిన మోతాదులో అంటే 1-2 మాత్రల చొప్పున అల్లం రసం లేదా తేనె అనుపానంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది జీర్ణ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తూ కడుపులో మంటను తగ్గిస్తుంది. ఈ ఔషధాన్ని వాడేటప్పుడు వైద్య సలహాతో వాడటం అవసరం. దంతధావన చూర్ణం గురించి కూడా చెప్పుకోవాలి. త్రిఫల చూర్ణంతో పాటు కర్పూరాన్ని కలిపి పళ్ళు తోముకోవటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది చిగుళ్ళ నుంచి రక్తం కారటాన్ని నివారిస్తుంది. 1 టీ స్పూన్ త్రిఫల పొడిని అలాగే కర్పూరం కలిపినటువంటి కాంబినేషన్ని చిగుళ్ళ పైన అప్లై చేసి మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి నోరు కడుక్కోవాలి. ఇది ఆ నోటి దుర్వాసన పోగొడుతూ శ్వాసని తాజాగా ఉంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కర్పూరం అనేది కేవలం సువాసన ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, అద్భుతమైన వైద్య గుణాలు ఉండేటువంటి ప్రాకృతిక నిధి. ఇది చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, నొప్పులు ఇలాంటివి ఎన్నిటికో సహజమైన పరిష్కారాన్ని ఇస్తుంది. మన వంటింట్లో ఉండేటటువంటి ఈ ఔషధాల గురించి అవగాహన పెంచుకోవటం వల్ల చిన్న చిన్న సమస్యలని మీరు ఆ కెమికల్ డ్రగ్స్ వాటికి వెళ్ళే బదులుగా ఇలాగా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ సాంప్రదాయ వైద్య విధానాన్ని గౌరవిస్తూ సరైనటువంటి పద్ధతిలో వాడుకోవటం ద్వారా మనం దీర్ఘకాలపు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం మన మూలాల వైపు అడుగులు వేయటం ఎంతో అవసరం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్.
వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు, 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. శుభం.